అయితే ఇంతకుముందుకు నేను చెప్పిన కదా ఒక విషయం ఏంటంటే బీజేపీ సోదరులు మాట్లాడుతూ కేసీఆర్ మళ్ళీ సమయం ఇస్తాడా అని మాట్లాడండి. అయితే నేను ఇంతకుముందు చెప్పిన విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు 2021లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ బీజేపీ అధ్యక్షుడే వాళ్ళకి సమయం వేయలేనటువంటి విషయం గమనించాలి. ఆ రోజు ఈటెల రాజేందర్ గారు జాయిన్ అయింది ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక మంత్రి గారు, ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక మంత్రి గారి సమక్షంలో జాయిన్ అయిన తర్వాత మెల్లగా ఆయన రా అంటే పోయి మర్యాదపూర్వకంగా నడ్డా గారిని కలిసినటువంటి చరిత్ర వాళ్ళ పార్టీది. ఈరోజు వాళ్ళు వచ్చి ఈరోజు కేసీఆర్ గారి సమయం గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. ఇంకొకటి ప్రభుత్వం ఇంతవరకు ఈ ఫిరాయింపులు జంపింగ్ జిలానీల గురించి మాట్లాడుతున్నటువంటి వీళ్ళు 2019లో కర్ణాటకలో ప్రభుత్వం కూల్చి ఆ రోజు యడ్యూరప్ప గారి సమక్షంలో ఫామ్ చేసింది వీళ్ళు గారా. ఇంకొకటి మనం చూస్తూ ఉంటే ఈరోజు మధ్యప్రదేశ్లో 2020లో కూల్చింది వీళ్ళే కదా, మహారాష్ట్రలో 2022లో కూల్చింది వీళ్ళే కదా, గోవాలో 2019లో కూర్చుంది వీళ్ళే కదా, మణిపూర్లో 2017, అరుణాచల్ ప్రదేశ్ 2016, ఉత్తరాఖండ్లో 2016, పుదుచ్చేరిలో ఈరోజు 2021. ఇంత పెద్ద చరిత్ర కూల్చడంలో ఈరోజు వేరే పార్టీ వాళ్ళను చేర్చుకోవడంలో ఉన్న ఇంత పెద్ద దిట్ట చరిత్ర ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు వచ్చి దయాలు వేదాలు వల్లించినట్టు మా అంతా సుధపూసలం మేము చేసేదంతా నైతికం అని చెప్పేసి ఈరోజు ఫిరాయింపుల గురించి వేరే పార్టీ వాళ్ళని చేర్చుకోవడం గురించి ఈరోజు బీజేపీ పార్టీ మాట్లాడే నైతిక అర్హత కూడా లేదని చెప్పి మరొకసారి చాలా క్లియర్గా డాటాతో సహా నేను చెప్తా ఉన్నాను.